క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమ, బహుదినముల తరువాత దేవాది దేవుడు ఒక గొప్ప వాగ్దానముతో మీ ముందుకు రావడానికి నన్ను జ్ఞాపకము చేసుకొని కృప చూపించి గడచిన దినములన్నిట మమ్ములను కాపాడిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు నేటి దినము మనకు ఇచ్చిన గొప్ప వాగ్దానము కీర్తన గ్రంథము 20 కీర్తనలోని 4వ చరణములో ఇవ్వబడి ఉంది. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచును గాక అని దేవుడు మనకు దావీదు గారి ద్వారా వ్రాయించిన నాటి వాగ్దానము నేడు మనకు ఇవ్వబడి ఉంది. ఇవ్వబడిన వాగ్దానమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాము. ఈ లోకములో ప్రతి ఒక్కరికి ఎన్నో రకరకాల కోరికలు ఉంటాయి, రకరకాల ఆశలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. అయితే దేవుడు మన కోరికలను నీ అనగా దేవుని సొత్తైన దేవుని స్వాస్థ్యమైన తన బిడ్డల కోరికలను ఆయన సిద్ధింపచేసేవాడని, ఆలోచనలు కూడా నెరవేర్చువాడని ఈ కీర్తనాకారుడు వ్రాశాడు. కనుక ప్రభువునందు ప్రియమైన వారలారా, మానవ జీవితంలో నీ కోరిక ఏంటి అని ఎవరైనా అడిగితే రకరకాలుగా చెబుతూ ఉంటారు, రకరకాలుగా వారి కోరికలను తెలియచేస్తూ ఉంటారు. అయితే దైవికమైన ఆలోచన, దైవికమైన కోరిక దేవుడు తప్పనిసరిగా నెరవేర్చువాడని మనము ఈ వాగ్దానము ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. అందును బట్టి దేవునికి మనము వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ 20 కీర్తన మనము జాగ్రత్తగా గ్రహించినట్లయితే దేవుని సహాయమునందు విశ్వాసముంచడము, 2 దేవుడే మనకు సహాయము చేయువాడని మనము రూఢిపరచుకోవడము. కనుక మన జీవిత యాత్రలో ఇంతవరకు మనము ఎన్నో రీతులుగా దేవుని యొద్ద నుండి మనం పొందాము. మనము కోరిన దానిని, ఆశించిన దానిని, ఆలోచన చేసిన దానిని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వాటిని ఇస్తూ వచ్చాడు. మన బ్రతుకు కాలమంతా మనకు ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు, ఆశయాలు ఉంటాయి. అవన్నీ కూడా నెరవేర్చగలిగిన సామర్థ్యమున్న దేవుడు మన దేవుడు. ఈ కీర్తన యుద్ధములో విజయం కొరకు చేసిన ప్రార్థనను సూచిస్తోంది. ఎలాంటి సవాలైనా ఎదుర్కోవడానికి అవసరమైనది ఏమిటి అంటే ప్రార్థననే అనేది 20 కీర్తన యొక్క భావము. మానవుల శక్తి పైన కానీ, రథములు కానీ, గుర్రముల బలము పైన కానీ ఆధారపడకుండా కేవలము దేవుని శక్తినందు విశ్వాసముంచడము అది శ్రేయస్కరమని ఈ కీర్తనాకారుడు దావీదు గారు అనుభవపూర్వకంగా తెలియచేస్తున్నాడు. కొన్ని సందర్భాలలో మానవులు దేవుని శక్తి పైన ఆధారపడక తన శక్తి పైన, తమ శక్తి పైన, తమ బలము పైన, బలగము పైన, ధనము పైన ఆధారపడుతూ ఉంటారు. మనమైతే దేవుని శక్తి పైన ఆధారపడ్డాము. దేవుడే మనకు బలమైన దుర్గముగా ఉన్నాడని విశ్వసించాము. ఈ కీర్తనలోని సంఘటనలు సమూయేలు 2వ గ్రంథము 10వ అధ్యాయములోని సంఘటనలను పోలి ఉంది. దేవుడే మనకు సహాయం చేస్తాడు, ఆయన యందే విశ్వాసం ఉంచమని ఈ కీర్తన మనకు సూచిస్తోంది. ప్రియ దైవ జనాంగమా, మరి నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ బిడ్డల జీవితంలో దేవుని యొద్ద నీవు ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేసి ఉంటావు. అయితే మన దేవుడు ఈ దినము నీకు ఇచ్చిన వాగ్దానము, నీ కోరికను సిద్ధింపచేస్తాను, నీ ఆలోచన సఫలపరుస్తాను. ఎంత గొప్ప మాట! క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ 20 కీర్తనలోని మొదటి 4 చరణాలను మనం శ్రద్ధగా గ్రహించగలిగితే
ఆపత్కాలమందు మనము చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు అని వ్రాయబడి ఉంది. ప్రార్థనలకు జవాబు ఉంది. మనము చేసే ప్రార్థనలు వ్యర్థము కావు అని 91వ కీర్తన 15వ చరణంలో మనం చూస్తాం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి గొప్ప చేసేదను అని ఇక్కడ 15వ చరణము 91వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. అయితే నీవు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు నీకు జవాబివ్వడానికి దేవుడు సమీపంగా ఉన్నాడు. మన దేవుడు సమీపముగా ఉన్నట్టు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? కనుక నీవు ఆయనకు మొరపెట్టినప్పుడు, నీవు ప్రార్థించినప్పుడు ఆపత్కాలమందు చేసిన ప్రార్థనలు దేవుడు విని ఉత్తరం ఇస్తాడు, శ్రమలో తోడై ఉంటాడు, గొప్ప చేస్తానంటున్నాడు. నీ బిడ్డల జీవితము గురించి నీవు దిగులు పడుతూ ఉన్నట్లయితే ఈ వాగ్దానము నిన్ను వ్యక్తిగతంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను బలపరుస్తూ ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ సేవలో ఉన్న నీకు సేవలో అభివృద్ధి లేకపోతే అభివృద్ధి చేసే దేవుడు అందుబాటులో ఉన్నాడు. నీ బిడ్డల చదువుల గురించి, వారి ఉద్యోగముల గురించి, వారి వివాహముల గురించి నీవు ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే నీ ఆలోచనను దేవుడు గొప్ప ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. నీ భర్త మారాలి అని నీవు ఆశిస్తూ, నా భర్త నన్ను, నా బిడ్డలను ప్రేమించాలి, పోషించాలి, పట్టించుకోవాలి అని నీవు దేవుని సన్నిధిలో కోరినట్లయితే నీ కోరికను సిద్ధింప చేయబోతున్నాడు. నీ భార్య మారాలి, నీ భార్య ప్రార్థన పరురాలుగా ఉండాలి, దైవికంగా ఉండాలి అని ఆశిస్తున్నటువంటి భర్తలకు దేవుడు మార్పును కలగ చేస్తాను తమ భార్యల జీవితంలో అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభువునందు ప్రియమైన దైవజనాంగమా, భక్తులు లేదా విశ్వాసులు ప్రార్థన చేసి మొరపెడితే మన దేవుడు సహాయము చేసి తప్పగా ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మనము ఆరాధించుచున్నప్పుడు మన ప్రార్థనలను, మన అర్పణలను ఆయన అంగీకరించి ఆశీర్వదించే దేవుడండి. దేవుడు మన కోరికలను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు సఫలపరుస్తాడని దావీదు రాజు ద్వారా దేవుడు ఈ దినము నీకు అభయమునిస్తున్నాడు. అభయ వాగ్దానము ఈరోజు నీకు ఇవ్వబడుతోంది. దేవుని అందే మనకు భద్రత ఉంది. దేవుడే మనకు సహాయకుడు, దేవుడే మనకు బలమైన దుర్గము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 21వ కీర్తనలో 2వ చరణంలో మనము ఒక మాట చూస్తాం. 21వ కీర్తన 2వ చరణంలో అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అని అక్కడ వ్రాయబడి ఉంది. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. ఎంత గొప్ప మాట! ప్రభువునందు ప్రియమైన వారలారా, నీ మనోభిష్టము, నీ ఆశ, నీ ఆలోచన, కోరికను దేవుడు సఫలము చేయబోతున్నాడు. అటువంటి దేవుడు మనకు తోడై ఉన్నందుకు, ఈ దినము అభయ వాగ్దానమును నీకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తూ, దేవుడు ఈ దినము మనకు బయలుపరిచిన ఈ వాగ్దానము మీ జీవితంలో, మీ బిడ్డల జీవితాలలో, వారి చదువుల విషయంలో, ఉద్యోగాల విషయములో, వివాహముల విషయములో, ఆరోగ్యముల విషయములో నెరవేర్చబడునుగాక. నీ గొప్ప విశ్వాసముతో కూడిన ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించి నిన్ను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మాకు సహాయకుడవు నీవే. నీవు తప్ప వేరే దేవుడు మాకు లేడు. ఎందుకంటే మీ యందే మాకు భద్రత, మీరే మాకు సహాయము, మీరే మాకు బలము. గనక ఇంత గొప్ప దేవుడవు నాయన, మీ శక్తిని మేము ఆధారము చేసుకొని విశ్వాసముతో మేము మీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప
గొప్ప కార్యములు చేసే కార్యకారివైన దేవుడవు మాకు మీరున్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవుడు నైనా ప్రార్థనలకు జవాబిస్తూ ఉన్నాడని, సఫలపరుస్తూ ఉన్నాడని, సహాయము చేసినందుకు దావీదెంతో సంతోషించి జయోత్సాహముతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు. నైనా మా ఆత్మీయ బిడ్డల జీవితాలలో, వారి బిడ్డల జీవితాలలో, అలాగుననే నాయన విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డ జీవితాలలో కూడా మీ సహాయము, మీ సహవాసము, మీరిచ్చే సమాధానము, మీ సన్నిధి నిత్యము తోడుగా ఉంచండి. మీ బిడ్డల కోరికలు సిద్ధింపచేయండి, వారి ఆలోచనలు సఫలపరచండి. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు. కొండల తట్టు మేము కనులెత్తి చూడడం లేదు, ఎందుకంటే నాయనా మేము మీ వైపు చూస్తున్నాము. మాకు సహాయకుడవు నీవేనని మీ పైన విశ్వాసం ఉంచి ఉన్నాము. దయగల దేవుడవు, లోకమైతే కొండల తట్టు చూస్తూ ఉంది, మేమైతే నాయనా మీ వైపు చూస్తూ ఉన్నాము. మిమ్మును ఆధారం చేసుకొని మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేటి వరకు ఏనాడు ప్రార్థనలు మీరు నాయనా సఫలపరచకుండా ఉండలేదు. నేటి వరకు ప్రార్థనలకు జవాబులు ఇస్తూ వచ్చారు. అందును బట్టి వందనాలు. నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని ఎవరైనా నాయనా ప్రశ్నించుకుంటూ ఉన్నట్లయితే యెహోవా వలననే నాకు సహాయము కలుగుతోంది అని కీర్తనాకారుడు 121వ కీర్తనలో పలికినట్లుగా మీ యొద్ద నుండి సహాయము పొందుకొని విశ్వాసములో బలపడే కృపను చూపించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్.